హాయ్ ఎవరీవన్. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ముచ్చట్లు పెట్టేంత టైం లేదు మనకి, ఎందుకంటే రేపు ఎగ్జామ్ కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డిసి షంట్ మోటార్ యూజింగ్ సింగిల్ ఫేస్ ఆఫ్ ఎవరి థైరిస్టర్. థైరిస్టర్ అంటే ఏందో అనుకోవద్దు, అది ఎస్సీఆర్ అంటారు, దాన్ని థైరిస్టర్ అనవచ్చు. డయాగ్రామ్ చూడండి, 4 డయోడ్స్ ఉన్నాయి. 4 డయోడ్స్ దేనికి వాడతారు? ఏసీలో ఉన్న కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా మార్చడానికి ఈ 4 డయోడ్స్ని వాడతారు. అదే మ్యాటర్ ఉండదు కింద, మీరు చదువుకోండి కావాలంటే. The armature of the motor is fed from bridge rectifier through the thyristor. The armature voltage is controlled by varying the firing angle alpha, and the forward diode is connected across the armature to provide a circular path which stores energy in inductor during the period of thyristor turn off. At WT is equal to alpha. The thyristor is triggered output is obtained the current waveform will go zero behind right due to the presence of inductance in armature wire. దీనికి సంబంధించిన వేవ్ ఫామ్ ఉంది, మీరు వేవ్ ఫామ్ వేయాలి. వేవ్ ఫామ్ అనే హెడ్డింగ్ పెట్టండి, నేను పెట్టలే, మీరన్నా పెట్టండి. ఓకే బాయ్. నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ కంట్రోల్ ఆఫ్, అదే దానికి సంబంధించింది. స్పీడ్ కంట్రోల్ ఎలా చేయాలి? బై యూజింగ్ ద థైరిస్టర్ అనేది దీని గురించి మాట్లాడదాం. దీంట్లో కూడా సేమ్. The speed control of DC shunt motor, it is done by connecting 2 thyristors. ఒకటి కూడా కాదు, రెండు వాడుతున్నాడు దీంట్లో, బ్యాక్ టు బ్యాక్. Here a diode bridge rectifier converts AC into DC during positive half cycle. Positive half cycle జరిగేటప్పుడు T1 connects and supply voltage to the motor. అదేవిధంగా నెగిటివ్ హాఫ్ సైకిల్ జరిగేటప్పుడు T2 ఉంది కదా కింద, అది స్టార్ట్ అయ్యిద్ది అనమాట. దేనికి? సప్లై ఇవ్వడానికి మోటార్కి. The DC voltage applied to the motor is varied by firing angle alpha. As it is the same waveforms are maintained. Diagram వేసేయండి నీట్గా వేయండి. ఫస్ట్ ఆల్ డయాగ్రామ్స్, ఈ ఐ అనగానే మ్యాక్సిమం డయాగ్రామ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డయాగ్రామ్ వదిలిపెట్టుకొని నేర్చుకోండి. ఎగ్జామ్ టైం ఉండిద్ది 3 hours, నీట్గా గీసుకోండి, ఏం పోయిద్ది టైం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ SCR. ఎస్సీఆర్ అంటే సింగిల్ కంట్రోల్ రెక్టిఫైర్. తప్పేమని చెప్పానా? ఏం కాదులే, రేపు ఎగ్జామ్ పెట్టుకొని మళ్ళీ. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ పవర్ సెమీకండక్టర్ డివైస్. సెకండ్ పాయింట్ చూసుకుంటే, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 layers. PN 3 pin junctions with terminals anode, cathode and gate devices. The terminal connected to P region is called anode, and the terminal is connected to N region is called cathode. The terminal connected to inner region is called gate. It is an unidirectional device. Working. డయాగ్రామ్ వేసేయండి. పిఎన్పి ఉన్నాయి, ఇందాక మాట్లాడింది, దాన్ని ట్రాన్సిస్టర్ కిందగా తీసుకోండి. Q1 Q2గా. పిఎన్పి ఫస్ట్ ట్రాన్సిస్టర్, నెక్స్ట్ పిఎన్పి సెకండ్ ట్రాన్సిస్టర్. The 2 transistor model is obtained by setting the 2 middle layers shown as figure A. ఇది ఫిగర్ ఏ, అది ఫిగర్ బి. ఫిగర్ అంటే ఏదో అనుకోవద్దు, డాటెడ్ లైన్, అండ్ ఇట్ ఈస్ సపరేటెడ్ ఇన్ హాఫ్స్. దాన్ని సపరేట్ చేశారు. The junctions J1 and J2, J3 are considered as PNP and NPN transistor, which is represented in circuit లో ఉంది చూడండి. Next question, the junction J1, J2 and J2, J3 are considered as PNP and NPN transistor, which is represented in circuit. ఇందాక చెప్పిన పాయింటే మళ్ళీ రిపీటు. During the off state of transistor, the collector current IC and emitter current IE is represented as IC minus alpha IE plus IC beat not, where alpha and the common base current, IC and the common base leakage current, collector base junction. Similarly to for the transistor Q1, the emitter current IE is equal to IA, IC is equal to IC1. మళ్ళీ ఆల్ఫా 1 అంటే కామన్ కరెంట్ గెయిన్ ఆఫ్ Q1,
ఐసీవీ నాట్ వన్ అంటే కామన్ బేస్ లీకేజ్ కరెంట్ Q1. సేమ్ దానికి దీనిలాగే కింద కూడా ట్రాన్సిస్టర్ Q2కి I ఈజ్ ఈక్వల్ టు ఐకే, ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఐసీ2, ఐసీ2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 ఐకే ప్లస్ ఐసీ పిఓటి. ఆల్ఫా 2 అంటే కామన్ బేస్ కరెంట్ ఆఫ్ Q2, కామన్ బేస్ లీకేజ్ కరెంట్ ఆఫ్ Q2. Therefore, the total current IA at Q1 is equal to sum of అక్కడైతే నాకు కూడా కనబడతలా, వదిలేసిండి మీరు కూడా రాయొద్దు, ఓకేనా. DAC. The diode that can work in AC is called as DAC. అంటే AC అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అని నేను అనుకుంటున్నా. ఓకే. It has two terminal device which can conduct in both directions. It is called bidirectional device. It consisting of 4 layers. ఆ కనబడుతున్నాయి కదా డయాగ్రామ్లో అంటారు. PN bar with two terminals T1 and T2 connected to P region of silicon separated by N region. When the terminal T1 is positive with respect to T1, the layers PN starts conducting, then the voltage T1 is more than breakover voltage. Once the conduction starts, the current through the diode become very large and is limited by the external resistance. When the terminal T2 is positive with respect to T1, the layers PN bar starts conducting, the voltage T2 is more than breakover voltage VBO2. In both the cases, the current during blocking regions are very small and very called as leakage current. The behavior in both directions are similar because the doping level is all layers. The breakover voltage of DAC is about 30 to 50 volts and the voltage drop is 3 to 5 volts. The operating characteristics of DAC and TRAC are similar but is no gate terminal, hence it is called gateless TRAC. Applications are light dimming, heat control, universal motor speed control, a triggering device of TRAC. Next, TRAC. It is a combination of two SCRs connected in anti-parallel. SRS, ఇంకెందుకు SRH అని చెప్పరా, not SCR. SCR can conduct in one direction, hence SCR control DC power as positive cycles of AC. However, in AC to control the both of the cycles we are employing with the TRAC. It is a bidirectional device. It consisting of 4 layers and 3 terminals construction. The gate terminal is near the terminal 1, so that terminal T1 is contact P2 and N2. Terminal 22 semidi kadra, T2 is contact with P1 and N4. Gate is contact with P2 and P3. The configuration is necessary for conducting the TRAC in both directions. The operating characteristics is similar in first and third quadrants. ఫస్ట్ ఏంటంటే డయాగ్రామ్ చూడంగానే కన్స్ట్రక్షన్ పాయింట్స్ మీరు రాసేటట్టు ఉండాలి, అంతే. ఇంకా నెక్స్ట్ గేట్ సిగ్నల్ ఈజ్ నాట్ అప్లైడ్ ద ట్రాక్ break over voltage VBO1 and VBO2. If gate current is increased, VBO1, VBO2 are reduces. Application చూసుకున్నట్టయితే టెంపరేచర్ కంట్రోల్, లిక్విడ్ లెవెల్ కంట్రోల్, ఫేజ్ కంట్రోల్, ఇల్యూమినేషన్ లెవెల్ కంట్రోల్, పవర్ స్విచెస్, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ అండ్ సీరియస్ మోటార్స్. సీరియస్ ఏదో ఉంది, సర్వ్స్ మోటార్ అనుకుంటా. ఓకే, ఇవే కాస్త ట్రాక్ వీడియోలు అంతా ఎక్కువ చెప్పే ఓపిక కూడా లేదు కాదు. మళ్ళీ రేపు ఎగ్జామ్ పెట్టుకొని సరే ఓ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక అడిగే ఛాన్స్ ఉంటుంది విఏ కార్డ్స్ ఆఫ్ ట్రాక్ అని వాడు అడిగితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకటి ట్రాక్ కూడా దాని కింద ఉంది, నేను కూడా ఒకటి కొట్టండి కామెంట్లో. సరే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్. నెక్స్ట్ జింద్రు, అదే ఇది ఐ థింక్ దీనికి సంబంధించి ఇదేలే దాని కంటిన్యూషన్. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. ఈ నైట్ బాగా ప్రిపేర్ అవ్వండి మరి. SCR ట్రిగ్గర్ బై ఊజోటి.
ఈసారి క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమం పడిద్దని అనుకుంటున్నాం. ఇంకేముంది, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆసిలేటర్ ప్రొవైడ్స్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ షార్ప్ పల్స్ విత్ ఇన్ ఏ స్మాల్ టైం. ఇప్పటికే చాలా చెప్పారు. స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్ అన్నాం, ట్రయాకు డయాకు అన్నాం, ఇన్ని ఉన్నాయి. ఇది కూడా చదవాలా మరి అంటే చదవాలి, ఇంపార్టెంట్ కాబట్టి. ద ఫాలోయింగ్ అబౌట్ డయాగ్రామ్ రిప్రజెంట్ సిఆర్ ట్రిగర్డ్ బై యూజెడ్. ఓకే గానే ఉంది. The pulses are developed across the R1 in the base 1 of the UJT triggers the SCR. Here it works as relaxation oscillator. The frequency sawtooth voltage across the C is find out by R4 and C. By the vary the values of R4 and C. The timing of pulse developed across R1 can be adjusted to control the firing of this SCR. Full wave rectifier DC is used as power source of SCR instead of DC. It increases the load current capability by 2 times and also eliminates the negative off cycles so that avoids SCR turn on. It permits the SCR to turn off when V is reduced below the holding current. The light derivation కూడా ఉంది. No problem. The genia, the gene or Z1 clippers the top the positive waveform and provides stable voltage level to C charges through R4. Pure DC used for charging of capacitor because the frequency of UJT pulse will not equal to the frequency of input voltage of SCR. Waveform వేసేయండి, ఇన్పుట్ వోల్టేజ్ సైన్ వేస్తాం, రెక్టిఫైడ్ ఇన్పుట్ వోల్టేజ్ ఓన్లీ తెలియదులే మనకు కూడా. ఇన్పుట్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఎట్టయితే నేను వేవ్ ఫామ్ అయితే గీయాలి. ఈ క్వశ్చన్ వస్తే డెరివేషన్ గుర్తుంటారా అండి? లేకపోతే ఇంతవరకు ఆపేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సింబల్స్, సెకండ్ లెసన్కి వచ్చింది అప్పుడే. ఫోటో డయోడ్ ఉంది, డయాగ్రామ్ సింబల్ డయాగ్రామ్ సింబల్, అది ఫోటో డయోడ్ సింబల్, ఎల్డిఆర్ సింబల్, ఫోటో ట్రాన్సిస్టర్ సింబల్, ఎల్ఈడి సింబల్. నెక్స్ట్ సోలార్ సెల్. ఏంద్రా కనపడకుండా ఫోటోలు తీసి వీడియో పెట్టి ఏంది మమ్మల్ని అనే ఫీలింగ్ కూడా రావచ్చు. పర్లా, టైం లేదు, ఏదో చదవదామని చదవటాన్ని. ఆఫ్టర్ కపుల్ సింబల్, ఫోటో డయోడ్ డయాగ్రామ్ ఏంటి నీట్గా చిన్నదేగా. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఫోటో డయోడ్. It is a device used to convert light signal into electrical signal when it is connected in reverse bias. When it is kept inside a sealed metal case, glass window is mounted on the top of case to allow light to enter and state at the PN junction. Next, the two LEDs taken from the photodiode anode and cathode and output obtained across load. చెప్పేసాడు అక్కడే వచ్చిందండి. దేని మధ్య యానోడ్కి యాథోడ్ మధ్య ఉంది కదా లోడ్, అక్కడ వచ్చిందంట అవుట్పుట్. నెక్స్ట్ క్వశ్చన్ కాదు, వర్కింగ్ ఉందిడా. When no light is incident on the junction, the reverse current is 0. ఇప్పుడు మనకి ఫోటో అనేది లైట్ పడితేనే వర్క్ చేసి, అంటే లైట్ కాల్ డార్క్ కరెంట్ అండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్ ఈస్ డార్క్ రెసిస్టెన్స్. When light falls on the junction, the transfer of energy is done from photons to atoms of the junction. That will produce large free electrons, which increases the reverse current. If the intensity of light increases, the reverse current is directly proportional to the light incident of the junction. Reverse current in microamperes. అమ్మ కాదులే, వేఫామ్ అంటారా? కాదులే, వేఫామ్ అనుకోండి, వేసేయండి, గీసేయండి.
అడ్వాంటేజెస్ ఆఫ్ ఫోటో డయోడ్. ఇది షార్ట్గా కూడా అడిగే ఛాన్స్ ఉంది, అడిగాడు కూడా చాలా సార్లు అని అనుకుంటున్నాను. అడిగే ఉంటాడు. అడ్వాంటేజ్ ఆఫ్ ఫోటో డయోడ్: low noise, switching action is very fast, good frequency response, very good spectral response, it gives linear characteristics. Disadvantage చూసుకున్నట్టయితే లైట్ సెన్సిటివ్ డివైస్, డార్క్ కరెంట్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్, should not exceed the working temperature limit, light should be concentrated on junction only. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడుతున్నారు: లైట్ డిటెక్టర్స్, డిమాడ్యులేటర్స్, కౌంటింగ్ పర్పస్, లైట్ ఆపరేటెడ్ స్విచ్, సౌండ్ ట్రాక్ ఫిలిం, ఆప్టోకప్లర్స్, సెక్యూరిటీ సిస్టమ్, ఎన్కోడర్స్, కంప్యూటర్ కార్డర్, పంచింగ్ అండ్ టేక్స్. ఆల్మోస్ట్ పోతున్నాయి, రెండు మూడు రాత్రి చాలే, అవసరం లేదు. నెక్స్ట్ ఫోటో ట్రాన్సిస్టర్ డయాగ్రామ్ వేయండి. హ్యావింగ్ లైట్ ఫాల్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ త్రూ లైన్స్. ట్రాన్సిస్టర్, ఫోటో ట్రాన్సిస్టర్. It is similar to a normal transistor except there is a no electrical connection provided for base. Photo transistor produces more output than photodiode for the same input voltage. Construction చూసుకున్నట్టే these have three regions. NPN. Base region is enlarged. Does not have any lid. The transistor is provided with small window on the surface at base collector junction. A small lens is placed on the window to focus the light beam and concentrate on CB junction. CB and the collector junction. Working. When no light is incident on the junction, the reverse current is zero, called dark current. The and the resistance of diode is dark resistance. When light falls on the junction, the transfer of energy done from photons to atoms at the of the junction that will produces large free electrons, which increases the reverse current. ICB naught is given as IC is beta IB plus 1 plus beta in the brackets ICB naught. IB is equal to base of open circuits IC and 1 plus beta into ICB naught. If the illumination of the light increases, ICB naught increases. So the transistor give largest output, hence it is a light detector which combines photodiode and transistor amplifiers. Diagram గీయండి. చదువుతున్నాను. ఫస్ట్ లైన్లో ఏమి రాయాల్సిన లేదు. దాని తర్వాత హెచ్ ఇజ్ ఈక్వల్ టు 10 MW CM², తర్వాత 20, తర్వాత 30, తర్వాత 40. నాకే కనపడదు, మీ కాడ కనపడుతుంది. Advantages: it produces high current, less cost, simple and small in construction, fast switching speed. Disadvantages: low voltage capacity, low speed compared to photodiode. Applications: uh, controlling systems, measuring devices, lighting control, computer logic circuitry, encoders, electric controls, paper top radars, light detection. LDR, light dependent resistor. The devices whose conduction may be controlled by the amount of light illumination on their surface are known as photoelectric devices. LDR is one of the photoconducting devices. Magnetic restriction oscillator. స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. ఫ్లాట్ డిటెక్టర్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్లో ఉన్న క్రాక్స్ వచ్చినప్పుడు కానీ అవి డిటెక్ట్ చేసి చూడటానికి యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ 10 మీటర్స్ వాటికి యాక్యురెన్సీగా యూజ్ అవుతుంది. అంతకు మించి దాటితే డెడ్ జోన్లో అది వర్క్ చేయదు. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్. స్క్రీన్ షాట్ తీసుకోండి, డయాగ్రామ్స్ చదువుకోండి నీట్గా. హై ఫ్రీక్వెన్సీ సప్లై టు డైరెక్టర్, ఇది కూడా సేమ్. ఈ ఎడ్జ్లో బట్టికి మీకు మారిద్ది, మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్లికేషన్స్: డిఫరెన్స్ బిట్వీన్ ఇండికేటింగ్ ప్రాసెస్.
ఇండక్షన్ హీటింగ్కి డైఎలక్ట్రిక్ హీటింగ్కి రెసిస్టెన్స్ హీటింగ్కి డిఫరెన్సెస్ అర్థమైతే చదువుకోండి. మ్యాక్సిమం ఎక్కువ మంది ఆల్మోస్ట్ డ్యూరేషన్ 20 minutes అయిపోయింది వీడియో. ఏంటంటే ఇప్పుడు క్లారిటీ లేదు, అర్థం అవుతుంది, తెలుస్తుంది నాకు కూడా. ఎగ్జామ్ ఉందని ఏదో ఫాస్ట్ పెడతామే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే రాఘవ 1819 go on, see that video. I important questions, only questions, not answers. యూట్యూబ్లో వాటికి ఇది పోస్ట్ చేస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. క్లారిటీ లేదు కాబట్టి మ్యాక్సిమం 8 లోపు ప్రతి క్వశ్చన్ని విత్ నీట్ డయాగ్రామ్స్ అండ్ రైటింగ్ తోటి మన ఛానల్లో @రాఘవ పాలపర్తి 14 ఛానల్లో డిప్లొమా టెక్ స్టూడెంట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి నోటిఫికేషన్ రావాలి కదా. ఓకే, బాయ్ బాయ్.